మనం ఎఫీసీయులకు రాసిన పత్రికలో చదివాము. chapter 2, రెండో అధ్యాయము verse 13. 13. Yeah, we all brought near close to each other by the blood of Christ. అవును, మనందరము కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనం కూర్చబడ్డాం, చేర్చబడ్డాం. But we have not become one. అయితే మనం ఏక శరీరంగా ఒకటిగా మనం మారలేదు. Verse 14, there was a barrier of dividing wall. అయితే 14వ వచనంలో ఉన్నట్లుగా ఒక మధ్య గోడ, మనల్ని విడదీసే ఒక మధ్య గోడ ఉంది. And we read that the Lord, he broke that wall. మనం విన్నాము, ప్రభువు ఆ మధ్య గోడను ఆయన పడగొట్టాడు. That oneness, so that we will become one. ఉభయులను ఏకము చేయడానికి ఆయన ఈ విధంగా చేశాడు. I don't know, brothers and sisters, whether we realize the power, the importance and the power of oneness. The devil knows it. ప్రియులారా, నిజంగా మనము ఈ ఏకత్వం గురించిన, ఏకత్వంలో ఉన్న శక్తిని ఆ సాతాను ఎరిగి ఉన్నట్లుగా మనం ఎరిగి ఉన్నామా లేదో నాకు తెలియదు. If two become one, ఉభయులు గనక ఏకమైతే, if a husband and wife become one in the spirit, భార్య భర్త గనక ఆత్మలో ఏకమైనట్లయితే, become united in spirit, ఆత్మలో వారిద్దరూ ఏకమైనట్లయితే, he knew that he cannot withstand in that family. ఖచ్చితంగా సాతానుకు తెలుసు అటువంటి కుటుంబంలో తను నిలవలేడు అని. He knew if two brothers become one in spirit, తనకి తెలుసు ఒకవేళ ఇద్దరు సహోదరులు ఆత్మలో ఏకత్వం కలిగి ఉన్నట్లయితే, he is afraid of it. దాని గురించి భయపడతాడు. That is why he is trying to bring something in between, some misunderstanding between the husband and wife or two brothers or two sisters in the church. అందువల్లనే సాతాను ఏదో ఒక్క విషయంలో భార్యాభర్తల మధ్యను, సహోదరుల మధ్యను ఆ భేదాభిప్రాయాలు కలుగు చేస్తాడు. I don't know if you realized in John 17 the prayer of the Lord. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు ప్రార్థించిన ఆ ప్రార్థన మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. He prayed for many things, few things there. అనేకమైన కొన్ని విషయాల గురించి ప్రభు అక్కడ ప్రార్థన చేశారు. But for one thing he prayed again and again and again. అయితే ఒక్క విషయం గురించి ప్రభు మరలా 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 ప్రార్థన చేశారు. John 17. యోహాను సువార్త 17వ అధ్యాయము. You can see how the Lord saw that the importance of unity. అయితే ప్రభు అక్కడ ఏకత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనకు చూపించాడు. Yeah, because the Lord knew when there are two wheels coming near to each other, రెండు చక్రాలు కలిసి వచ్చినప్పుడు there will be always rubbing. ఖచ్చితంగా ఒకదానొకరు రాసుకునేటప్పుడు ఒక ఫ్రిక్షన్ ఉంటుంది. There comes a wall of enmity. అది ఒక విడదీసే ఒక గోడలా ఉంటుంది. And that wall of enmity has to be broken, destroyed. ఆ గోడ అనేది, ఆ మధ్య గోడ అనేది పడగొట్టబడాలి. That is why the Lord keep on praying again and again in chapter 17. దాని గురించే ప్రభువైన యేసుక్రీస్తు వారు 17వ అధ్యాయంలో ప్రార్థిస్తూ ఉంటారు. In verse 11, 17-11 వచనం, they may be one even as we are. వారిద్దరూ ఏకముగా ఉండాలి, ఏ విధంగా నీవు నేను ఏకముగా ఉన్నామో వారు కూడా ఏకముగా ఉండాలి. In verse 21, 21వ వచనంలో 2 times he repeats the same thing. అదే విషయం గురించి 2 సార్లు ప్రభు మరలా మరలా చేస్తారు, ప్రార్థన చేస్తారు. They may all be one. తండ్రి, నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారు మనయందు ఏకమై ఉండాలి. And they also may be in us. వారు మనయందు ఉండాలి. And in verse 23, 23వ వచనంలో, in verse 22, 22వ వచనంలో again he repeats the same, that they may be one just as we are one. మరలా దాన్ని తిరిగి ప్రార్థన చేస్తారు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెను. And in 23 he pours his heart, 23 saying, I in them, you in me, that they may be perfected in unity. 23లో తన హృదయాన్ని కుమ్మరిస్తాడు ప్రభు, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివి. That unity in the family, అటువంటి ఏకత్వము కుటుంబంలో, that unity in the church, అటువంటి ఏకత్వము సంఘములో, that is what will make the world to realize that God sent his son to this world. అది మాత్రమే లోకమునకు తెలియజేస్తుంది ఏంటనంటే
యేసుక్రీస్తు తండ్రి తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపించాడు అని. And that is what will make known to the world that he loved us even as he loved Jesus Christ. అదే ఈ లోకమునకు తెలియజేస్తుంది ఏంటనంటే, ఏ విధంగా అయితే యేసుక్రీస్తుని తండ్రి ప్రేమించాడో అదే విధంగా మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు అన్న సంగతిని తెలియజేస్తుంది. Because the devil knew if they become one, his kingdom cannot survive there. అయితే సాతానుకి తెలుసు, ఇద్దరు ఏకమైతే తన రాజ్యం అనేది నిలవదని. That is why that wall has to be broken continuously. He always tried to bring that wall between husband and wife, between brothers. అందువల్లనే ఆ మధ్య గోడ అనేది కూల్చబడాలి. అందువల్లనే ఆ సాతాన్ అనేవాడు ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య, సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు కలుగజేస్తాడు. That is why there's a great need to always to see our nothingness. అందు నిమిత్తమే మనము ఏమీ లేని వారము అని తెలుసుకోవడానికి ఎంతో అవసరత ఉంది. That is why the devil tries to make us to think that we are somebody. అందు నిమిత్తమే ఆ సాతాను ఏమనుకుంటాడంటే మనం ఎంతో కొంత ఇతరుల కంటే గొప్పవారము అని అనుకునేలాగా చేస్తాడు. If any of us sitting here think we are somebody, మీలో ఇక్కడ ఉన్నవారు ఎవరైనా కానీ నేను ఇతరుల కంటే I think I am somebody, నేను ఇతరుల వలె కాదు, నేను గొప్పవాడిని మీరు అనుకున్నట్లయితే I cannot become one with anyone sitting here. ఇక్కడ కూర్చున్న వారిలో ఏ ఒక్కరితో కూడా నేను ఏకత్వం కలిగి ఉండలేను. Yes, brothers and sisters, we cannot become one with another brother or sister in spirit. అవును ప్రియులారా, మనం ఇంకొక సహోదరుడితోనో సహోదరితోనో ఏకముగా మనం అవ్వలేము. To be small in our own eyes, మన కనుదృష్టిలో మనం చిన్నగా మనం ఉండాలి అని అంటే, to realize how unworthy we are, మనం ఎంత పాత్రలము కామని మనం తెలుసుకోవాలో, and always remembering every day from where the Lord picked us up, ఎల్లప్పుడూ ప్రభువు మనల్ని ఏ స్థితిలో నుంచి పైకి లేవనెత్తాడో, and to see the glory of Lord Jesus Christ. ప్రభు యొక్క మహిమను మనం చూడాలి అని అంటే, after praying that prayer అయితే for oneness repeatedly, ఆ ఏకత్వం గురించి మరలా ప్రార్థన చేసిన తరువాత, what the Lord prayed? ప్రభు దేని గురించి ప్రార్థించాడో మీకు తెలుసా? In verse 24, 24వ అధ్యాయంలో వచనంలో, this is the desire of a man who is about to die. ఇది కొంతసేపట్లో చావబోయే ఒక మనిషి యొక్క హృదయ వాంఛ. He says in verse 24, Father, I desire that they also whom you have given me, that was the desire of the Lord, I desire that they whom you have given me be with me where I am, so that they may see my glory. ప్రభు ఈ విధంగా కోరుకున్నాడు, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నాయ మహిమను వారు చూడవలనని నేను కోరుకొనుచున్నాను. Be with me, నాతో కూడా ఉండాలి, sit with me, నాతో కూడా కూర్చోవాలి, and see my glory. నా మహిమను వాళ్ళు చూడాలి. To see the glory of Lord's humility. ప్రభు యొక్క చూడాలి. That is what I believe అది మాత్రమే మనకు సహాయపడుతుంది. To be small in our own eyes. మన కనుదృష్టిలో మనం చిన్నగా మారడానికి Only the Holy Spirit can open our eyes to see that humility. పరిశుద్ధాత్మ దేవుడే మన కన్నులు తెరిచి ఆయన దీనత్వాన్ని చూడగలిగేలా చేస్తాడు. And we need to see that glory every day. ఆ మహిమను ప్రతిరోజు మనం చూడాలి, ప్రతి నిత్యము చూడాలి. That is alone will keep us humble. అది మాత్రమే మనం దీనులుగా మనం ఉండడానికి సహాయం That is చేస్తుంది. what will make us one. అది మాత్రమే మనము ఏకత్వంలోనికి మనల్ని నడిపిస్తుంది. I pray the Lord will help me. It is not just one day business, but till the Lord comes. ప్రభు ఈ విధంగా నాకు సహాయం చేస్తాడు అనుకుని ఇదేదో ఒక్క రోజులో జరిగే వ్యవహారం కాదు. ప్రభు వచ్చినంత వరకు That I see his glory, the glory of his humility, and put my face in the dust. ఆయన దీనత్వం యొక్క మహిమను నేను చూడగలిగేలా, నా ముఖాన్ని నా మూతిని నేను దుమ్ములో మట్టిలో పెట్టేలాగా. And if you all become like that, మనందరము గనుక ఆ విధంగా అయినట్లయితే the church here will be a powerful church. ఇక్కడున్న సంఘము ఒక శక్తి కలిగిన సంఘంగా మారుతుంది. The Lord will accomplish his purposes through the church. తను ఏదైతే ఉద్దేశాలు ప్రభు కలిగి ఉన్నాడో ఈ సంఘం పట్ల ఆయన అవి నెరవేర్చగలుగుతాడు. Let us focus on that, brothers and sisters. దాని యందు మనం దృష్టి ఉంచుదాం సహోదరులారా.